ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోర్టుకి తరలించడంపై వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి అరెస్ట్పై సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పిఎస్ను ముట్టడించి లోపలికెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు సుబేదారి పిఎస్కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. సుబేదారి పిఎస్లో కౌశిక్ రెడ్డిని పరామర్శించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అంటున్నారు కేటీఆర్, హరీష్ రావులు. సీఎం రేవంత్ అక్రమాల్ని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ ని అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. కౌశిక్ పై కక్ష గట్టి ఏడాదిన్నరగా తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్నారు కేటీఆర్, హరీష్లు. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్న కేటీఆర్ ప్రశ్నించే గొంతుల్ని అణచివేయాలంటూ చూస్తున్నారని మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు వరంగల్ సుబేదారి పోలీసులు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసి సుబేదారి పిఎస్కి తరలించారు. సీఎం రేవంత్ అక్రమాల్ని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ పై కక్ష గట్టి తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తు చూపెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా కేసులు కూడా పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు 100 కేసులు ఉన్నాయి. ల్యాండ్ మ్యాఫియా కానీ, అబద్ధాలు కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఇది బేలబుల్ సెక్షనే. అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిరికేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.